2019 నుంచి 2024 మధ్యన తిరుమల కొండ మీద జరిగినటువంటి అరాచకాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు జరిగినాయి. పైన ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా నాసిరకమైనటువంటి అన్నదానం కావచ్చు, కల్తీ లడ్డూ ప్రసాదం కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, మద్యం మాంసాలు అక్కడ దొరకడం కావచ్చు, ఇవన్నీ కూడా వీడియోలు గాని మాటలు గాని వాటికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా వైరల్ అయినాయి. పైన గోవిందనామ స్మరణాలను కూడా ఆపేయడం, హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి అపవిత్రం చేస్తూ క్రిస్టియానిటీని అంటే అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ముందుకి పంపడం కూడా జరిగింది. పైన వ్యాపారాలు కూడా చేశారు. అయితే పైన ఉండేటువంటి భక్తుల ముందే పూజారులు కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ నోటి గుండా వెంకటేశ్వరుని నామాలు రానివ్వకుండా కూడా ఆపడం జరిగింది. 2019 నుంచి 2024 మధ్యన ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీవారి భక్తులందరూ కూడా ఇంతకు మునుపు ఎప్పుడు ఈ విధంగా లేదు కదా అని ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రథమ అంశం ఏంటంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం శుచి, శుభ్రత, సువాసన, నాణ్యతలో ప్రపంచంలో మరెక్కడా దొరకని విధంగా, మరెక్కడా కూడా తయారీలో లేని విధంగా కూడా ఆ లడ్డూ మనకు అందుబాటులో ఉండేది. అయితే 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయనకి ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ అతని పిఏగా ఉండేటువంటి కె చిన్న అప్పన్న వీళ్ళ ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం అధఃపాతాళానికి వెళ్ళిందని చెప్పాలి. అయితే ఎందుకు ఇలా జరిగింది ఈ లడ్డూ ప్రసాదం? గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపారు అని చెప్పారు. దాని మీద వాళ్ళు ఎగిసిపడిన, ఎదురు ప్రశ్నలు వేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ సిట్టు బృందాన్ని వెంటనే లడ్డూ ప్రసాదంలో నెయ్యి విషయంలో ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దింపడం జరిగింది. వాళ్ళు వేగవంతంగా కూడా ఆ సిబిఐ సిట్టు బృందం అన్ని విధంగా పరిశీలించారు, పర్యవేక్షించారు. నిన్న 600 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టు ముందు సిబిఐ సిట్ ప్రవేశపెట్టడం జరిగింది. షాక్ అయ్యేటువంటి నిజానిజాలు బయటపడ్డాయి. 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారు, 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు, 250 కోట్ల రూపాయలు లూటీ చేశారు వైవి సుబ్బారెడ్డి అండ్ కో కె చిన్న అప్పన్న పిఏ సాక్షిగా. అయితే అందులో 0.1% కూడా నికార్స్ అయిన నిజాయితీ కలిగినటువంటి నెయ్యి కలపలేదు అన్నది కూడా ఈ రోజు బయటపడింది. 250 కోట్ల రూపాయలు బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, ఈ డైరీల సాక్షిగా వీళ్ళందరూ కలిపి కొట్టేటువంటి ఈ విషయం కూడా ఈ రోజు వెల్లడించడం కూడా జరిగింది. అయితే పవిత్రమైన శ్రీవారి దేవాలయం దగ్గర హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా వీళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా, ఆ కలియుగ దైవం మీద ఏమాత్రం ప్రేమ లేకుండా వీళ్ళు చేసినటువంటి ఈ పనిని చూసి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఉమ్మివేస్తున్నారన్నది నిజం. అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో దేవుని మీద ప్రేమని పక్కన పెట్టి వ్యాపారాత్మకంగా, వాణిజ్యాత్మకంగా వీళ్ళు చేసినటువంటి ఈ దుష్ట చర్యలు అనేటివి ప్రతి ఒక్కరూ కూడా నిలదీస్తున్నారు. దీనికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో శిక్ష పడుతుంది. ఇందులో ఎంతమంది ఉన్నారు? భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి రిలేటివ్ హరినాథ్ రెడ్డి కూడా ఉన్నాడు, అక్యూజ్డ్ 31. అతనే వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ప్రముఖ మొద్దాయి రెచ్చగొట్టింది, ప్లాన్ వేసింది, పూర్తి స్థాయిలో అలజడి సృష్టించినటువంటి హరినాథ్ రెడ్డి కూడా ఇందులో ముందు స్థాయిలో ఉన్నాడనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఆ రోజుల్లో వాళ్ళు కావాలనే చెప్పాడు, ఇలా చెప్పడం తప్పు, ఆధారాలు ఉన్నాయా నిర్ధారించుకొని చెప్పాలి, నిరూపణలు ఉన్నాయా అని నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈరోజు సిబిఐ సిట్టు బృందం నిజాయితీగా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత బయటపడినటువంటి నికార్స్ అయిన నిజాయితీ కలిగినటువంటి అంశాలు ఇవి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో 0.1% కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ నెయ్యిని కూడా కలపలేదు. కావాలంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, బిఆర్ నాయుడు గారి చైర్మన్ యొక్క ఆధిపత్యంలో ఇప్పుడు మీరు తిరుమల లడ్డూని తీసుకుని తింటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది 2019 నుంచి 2024 మధ్యన లడ్డు ఎలాంటి పరిస్థితుల్లో చెడిపోయింది అని. కాబట్టి శ్రీవారి లడ్డూ గురించి నేను చెప్పనక్కర్లేదు. 2019 నుంచి 2024 మధ్య ఉండేటువంటి పరమ భక్తులు రుచి చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా దాని గురించి తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ టీం ముందుకెళ్తుంది, ఇంకా ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అవుతాయి. 100% ఆ కలియుగ వెంకటేశ్వరుని దైవం నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ కిరా కార్పేని.